hello, namaste, adab. This is Ravali. Welcome to RR Real Review. ఎప్పటిలాగే ఈ వీక్ రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీస్ గురించి రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసాను. ఈ వీక్ డార్లింగ్ ప్రభాస్ మళ్ళీ వచ్చేసాడు. కొత్త సినిమాతో కాదు, పాత సినిమాతోనే. అదే బాహుబలి ది ఎపిక్. ఇంకా మన మాస్ మహారాజా రవితేజ కూడా పాటలు ఫైట్లతోటి రచ్చరచ్చ చేసేస్తున్నాడు అనుకోండి. ఇంకా మిరాజ్ అనే క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో హంగామా చేసేస్తోంది. ఈ సినిమాల గురించి ఇప్పుడు నేను మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను. మరి రెడీయా? స్టార్ట్ చేసేద్దాం. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది మామూలు క్వశ్చన్ కాదు, $1 మిలియన్ క్వశ్చన్. ఈ ఒక్క మాటతో సినిమాని సూపర్ హిట్ చేసిన గనుడు మన రాజమౌళి. అదంతా 10 years బ్యాక్ స్టోరీ. కానీ ఇప్పుడు అదే సక్సెస్ఫుల్ స్టోరీ కొంచెం మోడిఫై చేసి మళ్ళీ థియేటర్లోకి తీసుకొచ్చేసాడు. దానికి బాహుబలి ది ఎపిక్ అని పేరు పెట్టాడు. అదేలా అంటే బాహుబలి ది బిగినింగ్ సినిమాలో కొంచెం, బాహుబలి ది కంక్లూజన్లో ఇంకొంచెం కత్తెర పెట్టి కసా కట్ చేసి ఆ రెండింటిని గమ్ పెట్టి అతికించేసి ఒక కొత్త సినిమాలో మార్చేసి బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేసేసాడు. ఓరి దేవుడా, మన జక్కన్నది మామూలు బ్రెయిన్ కాదురా బాబోయ్. ఇలాంటి ఐడియా ఏ హాలీవుడ్ డైరెక్టర్లకు కూడా వచ్చుండదు, మన జక్కన్నకు వచ్చింది. అంటే ఇదొక కొత్త ట్రెండ్ని సెట్ చేశాడేమో అనుకోవచ్చు. అది సరే, ఆ 2 సినిమాలకే వరల్డ్ వైడ్గా 100 కోట్లు వెనకేశారు. ఇప్పుడు ఆ 2 సినిమాలు కలిపి వదిలేరు కదా, ఇంకెన్ని కోట్లు వచ్చి పడతాయో చెప్పలేం. అఫ్ కోర్స్ బాహుబలి మీద జనాలకి ఇంకా క్రేజ్ ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడంలో తప్పేం లేదనుకోండి. నాకెందుకో ఒక డౌట్ వస్తుంది. రాజమౌళి కొత్త సినిమా తీసి చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు మహేష్ బాబుతో తను చేస్తున్న సినిమా రావడానికి కూడా చాలా టైం పట్టేలానే ఉంది. ఈ గ్యాప్లో తన ఫ్యాన్స్కి ఒక రిమైండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే బాహుబలి ది ఎపిక్ రిలీజ్కి ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇందులో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉండొచ్చు. 10 years తర్వాత కూడా బాహుబలికి క్రేజ్ ఉంది కాబట్టి ఈ మాత్రం ట్రయల్ వేయడంలో తప్పేం లేదు. ఫైనల్గా కావాల్సింది అదే కదా. ఇక స్టోరీలోకి వచ్చేస్తే బాహుబలి 2 భాగాలు విడివిడిగా చూసినప్పుడు కలిగే అనుభూతి కన్నా 2 భాగాల్ని కలిపి చేసిన స్టోరీ మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సో గతంలో బాహుబలిని చూడని వాళ్ళైనా సరే ఇప్పుడు చూస్తే కొత్త సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. అదే ఇందులో జక్కన చేసిన మ్యాజిక్. ఈ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ మరోసారి మహిష్మతి ప్రపంచంలో విహరిస్తున్నారంటే నమ్మండి. అలాగని ఈ ఎపిక్లో కొత్తగా సీన్స్ ఏమీ యాడ్ చేయలేదు, డైలాగ్స్ కూడా పెట్టలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ది బిగినింగ్ స్టోరీనే ఉంటుంది. తెలిసిందే కదా, శివగామి పాలించే మహిష్మతి రాజ్యం, అమ్మగారి పాలన, బాహుబలి, బల్లాల దేవుడు, దేవసేన, అవంతిక ఇంట్రోలు, కట్టప్ప సెంటిమెంట్, ఇలా మెయిన్ స్టోరీకి అవసరమైన సీన్స్ని మాత్రమే ఉంచుతారు. శివలింగాన్ని పైకెత్తే శివుడు, అవంతిక లవ్ ట్రాక్ని తీసేశారు. పచ్చబొట్టేసిన పాటను కూడా లేపేశారు. దీన్ని జక్కన్న వాయిస్ ఓవర్తో లాగించేశాడు. అసలు బాహుబలిలో కిలికిలి యుద్ధం హైలైట్ కదా, దాన్ని కూడా అవసరమైనంత వరకు క్రిస్పీగా కట్ చేసేశారు. దీనివల్ల ఫస్ట్ హాఫ్ కాస్త ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ చూసుకుంటే అంతా ది కంక్లూజన్ మూవీనే పెట్టేశారు. బాహుబలికి జరిగిన ద్రోహం, శివగామి పశ్చాత్తాపడ్డం, దేవసేన సంఖ్యలని తెంపడం, బల్లాల దేవుడితో శివుడి యుద్ధం, ఇవన్నీ ఉన్నాయి. ఎమోషన్స్ మిస్ కాకుండా క్యారీ చేసేశారు. ఒకవైపు హీరో ఎలివేషన్స్ తోటి థ్రిల్ చేస్తూనే మరోవైపు కథలో భావోద్వేగాలతో జనాన్ని కట్టిపడేశారు. ఇక్కడే జక్కన్న మార్క్ స్క్రీన్ ప్లే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2 భాగాల్లో కలిపి 180 నిమిషాలకు పైగా ఎడిటింగ్లో కట్ చేసిన స్టోరీ మాత్రం ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వకపోవడం వల్ల ఆడియన్స్కి కొత్త సినిమా చూస్తున్న అనుభవం కలుగుతోంది. ఒకే టికెట్తో 2 సినిమాలు చూసినట్టు ఫీల్ అవుతున్నారు. అప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది కదా. ఇప్పుడు జస్ట్ ఇంటర్వెల్ అయిపోతే చాలు, ఆ సస్పెన్స్ రివీల్ అయిపోతుంది. తలుచుకుంటేనే తమాషాగా ఉంది కదా. 2 ఏళ్ళు ఎక్కడ, 10 నిమిషాలు ఎక్కడ. ఇక టెక్నికల్గా ది ఎపిక్ సూపర్ ఫైన్ అని చెప్పాలి. జనరల్గా సీన్స్ మారితే డైలాగ్స్, మ్యూజిక్ డిస్టర్బ్ అవుతాయి కదా, అలాంటివి ఏం రాకుండా కేర్ తీసుకున్నారు. ఇంకా ఈ సినిమాని యానిమేషన్లో కూడా తేవాలని చూస్తున్నారు. దాని గురించి ఈసారి చెప్పుకుందాం. సో మొత్తానికి చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద ప్రభాస్ రాయల్ లుక్ని చూడటాన్ని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ బాహుబలి ది ఎపిక్కి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5. రవితేజకి పోలీస్ పాత్రలు బాగా కలిసి వచ్చాయనుకుంటా. మళ్ళీ యూనిఫామ్ వేసుకొని వచ్చేసాడు. అయితే చిన్న చేంజ్, ఈసారి రైల్వే పోలీస్గా ఛార్జ్ తీసుకున్నాడు. కరడు గట్టిన రౌడీ మూకల్ని పిచ్చ కొట్టుడు కొట్టేస్తున్నాడు. మరి మాస్ మహారాజాతో పెట్టుకుంటే జింతాకు జింత అయిపోద్దని చెప్పేస్తున్నాడు. సో ఈ వీక్ రిలీజ్ అయిన మాస్ మహారాజా థియేటర్లని షేక్ చేసేస్తుంది అనుకోండి.
గతంలో జానర్లో వచ్చిన విక్రమార్కుడు, పవర్, క్రాక్ వీటన్నింటిలో రవితేజ మార్క్ యాక్టింగ్ చూసాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే వచ్చింది ఈ మాస్ మహారాజా అన్నమాట. సేమ్ టు సేమ్ అదే అల్లరి, అవే పాటలు, ఫైట్లు, సెంటిమెంట్, ఇలా ఫుల్ పవర్ ప్యాకేజ్ అంతా ఇచ్చేశారు. సో ఈ మాస్ జాతర ఎలా ఉంది, రవితేజకి హిట్ పడిందా లేదా, అసలు కథ ఎలా ఉందో నేను మీకు చెప్పేస్తా. లక్ష్మణ్ బేరి అదే మన రవితేజ నిజాయితీ పరుడైన రైల్వే పోలీస్. అన్యాయాలు, అక్రమాల్ని అస్సలు సహించడండి. రైల్వే సరౌండింగ్స్లో ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే తన పరిధి పోలీస్ స్టేషన్ కాకపోయినా సరే వాళ్ళ బెండు తీసి వేడిలు వేసేస్తాడనమాట. అలాంటి ఆవేశపరుడైన లక్ష్మణ్ బేరి ఒక చిన్న విషయంలో ఓ మంత్రి కొడుక్కి షంటింగ్ ఇచ్చి బుద్ధి చెప్తాడు. ఇది వరంగల్లో జరుగుతుంది. తర్వాత అల్లూరి జిల్లా అడవివరం రైల్వే స్టేషన్కి ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తారు. అదంతా కొండ మధ్య ఉండే ప్రాంతం. పొలిటికల్గా మంచి పలుకుబడి ఉన్న శివుడు అనే విలన్ అంటే నవీన్ చంద్ర ఆ ప్రాంతాన్ని శాసిస్తూ ఉంటాడు. అక్కడ శీలావతి గంజాయిని పండించి కోల్కతాకి స్మగ్లింగ్ చేస్తుంటాడు. మన మాస్ మహారాజా చిన్న తప్పునే ఒప్పుకోడు. ఇక గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటే ఊరుకుంటాడా? శివుడికి చుక్కలు చూపిస్తాడు. శివుడు మాత్రం వదిలేస్తాడా? మాస్ మహారాజుని వేట కత్తికి బలివ్వాలని ట్రై చేస్తాడు. సో ఈ దొంగ పోలీస్ మధ్య ఏం జరిగింది? గంజాయిని అడ్డుకున్నాడా లేదా? శ్రీలీలతో రొమాన్స్ ఎలా చేశాడు? రాజేంద్ర ప్రసాద్, నరేష్ ఎలా నవ్వించారు? ఇంకా పాటలు, ఫైట్లు ఎలా ఉన్నాయో తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే. ఈ మధ్య కొత్త డైరెక్టర్లు మంచి జోష్ మీద ఉన్నారు. పాత కథలకి కొత్త హంగులు జోడించి హిట్స్ కొట్టేస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ భాను భోగవరపు కూడా ఇలాంటి వాడే. రవితేజని ఫ్యాన్స్ ఎలా చూడాలని కోరుకుంటారో అచ్చం అలాగే ఎనర్జెటిక్ పోలీస్ ఆఫీసర్గా చూపించి మార్కులు కొట్టేశాడు. రవితేజ కామన్గా చేసే కామెడీని ఏమాత్రం మిస్ కాకుండా, అలాగే మాస్ ఫైట్స్ని వదిలిపెట్టకుండా, ఇంకా హీరోయిన్తో రొమాంటిక్ సీన్స్కి కాస్త మసాలా యాడ్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ అందించడంలో డైరెక్టర్ భాను భోగవరపు సక్సెస్ అయ్యాడనే చెప్పేసేయాలి. ముందే చెప్పా కదా, ఈ సినిమా చూస్తుంటే విక్రమార్కుడు, పవర్, క్రాక్ గుర్తొస్తాయని. సో కథలో కొత్తదనం కనిపించదు, కానీ కథనం కొత్తగా ఉండటం వల్ల ఆడియన్స్ ప్రతి సీన్ని ఎంజాయ్ చేసేస్తారు. ముఖ్యంగా తాతతో రవితేజకుండే అటాచ్మెంట్ వరకు ఓకే, కానీ 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణాల్ని ఫన్నీగా చూపించారు. అదే కొంచెం అర్థం కాలేదు. ఇకపోతే ఈ శీలావతి గంజాయి నేపథ్యం, మొన్నొచ్చిన ఘాటి సినిమాలో కూడా ఇదే నేపథ్యం తీసుకున్నారు కదా. మళ్ళీ వెంటనే ఈ సినిమాలో కూడా అదే వచ్చింది. అందుకే కాన్సెప్ట్ కొత్తగా అనిపించలేదు. దీనికి బదులు ఇంకేదైనా నేపథ్యాన్ని తీసుకుంటే బాగుండేది అనిపించింది. రైల్వే స్మగ్లింగ్నే బ్యాక్గ్రౌండ్గా తీసుకోవాలి అనుకుంటే బోలెడు కాన్సెప్ట్లు ఉంటాయి. బట్ డైరెక్టర్ బానో ఇష్టం కదా. ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఇంట్రో, హీరోయిన్తో సరదాలు, ట్రాన్స్ఫర్లు, రైల్లో గంజాయి దందా, విలన్తో గొడవలు, మధ్యలో పాటలు, ఫైట్లు వీటితో సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్లో హీరోయిన్ శ్రీలీల చేసే సిల్లీ డ్రామా కాస్త వీక్ అనిపించిన హీరోని చంపడానికి విలన్ మామ ఎంటర్ అయ్యాక సినిమా రంజుగా సాగుతుంది. అడవిలో ఫైట్ సీక్వెన్స్ చూసే వాళ్ళకి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. విలన్ ఇంటి దగ్గర హీరో చేసే రచ్చ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకా హనుమాన్ బేరీ గెటప్లో రాజేంద్ర ప్రసాద్ చేసే యాక్షన్, హంగామా వేరే చెప్పనక్కర్లేదు. తెలిసిందే కదా, రవితేజ ఫైట్స్ అంటే ఒక రేంజ్లో ఉంటాయని. ఆయనకు పెట్టే ఎలివేషన్ షాట్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. ఈ సినిమాలో అదే టెంపోని మెయింటైన్ చేశారు కాబట్టి ఆడియన్స్ థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మాస్ మహారాజ్ రవితేజ తన ఎనర్జీ లెవెల్స్తో వన్ మ్యాన్ షో చేసేసాడు. వింటేజ్ స్టైల్, స్వాగ్, ఎనర్జీతో లక్ష్మణ్ బేరిగా స్క్రీన్ మీద అల్లాడించేశాడు. 20 ఏళ్ల క్రితం ఎలా ఫైట్లు చేసేవాడో, ఎలా పాటలకి స్టెప్పులు వేసేవాడో, ఎలా కామెడీ టైమింగ్ పాటించేవాడో అవన్నీ డిట్టో దించేశాడు అనుకోండి. ఇంకా శ్రీలీల 3 షేడ్స్ ఉన్న డిఫరెంట్ రోల్ చేసింది. రవితేజతో ఆమె చేసిన స్టెప్పులు హుషారెత్తించేలా ఉన్నాయి. నవీన్ చంద్ర క్యారెక్టర్ మొదట్లో ఎంత భయపెడుతుందో చివరిలో అంతలా తేలిపోయింది. బట్ తన పాత్రకు తను న్యాయం చేశాడని చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్, నరేష్, హైపరాది, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ వీళ్ళు కనిపిస్తే చాలు నవ్వులు వచ్చేస్తాయి. ఇంకా ఈ సినిమాకి బీమ్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు బాగున్నాయి. టెక్నికల్ విలువలు కూడా ఓకే. మొత్తానికి డైరెక్టర్ భాను భోగవరపు రవితేజ కాంబినేషన్లో హిట్ పడిందని చెప్పుకుంటున్నారంతా. ఈ మాస్ మహారాజాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5. దృశ్యం సినిమా చూశారు కదా, ఎంత పెద్ద హిట్. దాన్ని తీసిన డైరెక్టర్ జీతు జోసెఫ్ ఇంకో ఫెంటాస్టిక్ మూవీ మిరాజ్ తీసి హిట్ కొట్టేశాడు. ఇప్పుడు అది ఓటీటీలో రిలీజ్ అయి అంతే రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. దృశ్యంలో ఉన్న సస్పెన్స్నే తట్టుకోలేము. ఇంకా ఈ సినిమాలో సస్పెన్స్ పీక్స్లో ఉంటుంది. సూర్యతో కలిసి ఆకాశమే హద్దురాలో హీరోయిన్గా చేసి జాతీయ అవార్డు తీసుకుంది కదా అపర్ణ బాలమురళి. తను దీనిలో మెయిన్ రోల్ చేసింది.
ఒక క్రియేటివ్ డైరెక్టర్, ఒక టాలెంటెడ్ యాక్టర్ కలిస్తే ఎలా ఉంటుంది? మంచి అదిరిపోయే సినిమా వస్తుంది కదా. మిరాజ్ కూడా అంతే, చెప్పడం కాదు కానీ చూస్తే మీకే అర్థమైపోతుంది. ముందుగా మిరాజ్ కథ ఎలా ఉందో చూద్దాం. ఈ కథలో అపర్ణ బాలమురళి పేరు అభిరామి. తను శరవణన్ పెట్టిన సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. తను పనిచేస్తున్న ఆఫీస్లో కిరణ్తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటుంది. అనుకోకుండా ఓ రైలు ప్రమాదంలో కిరణ్ చనిపోయాడని తెలుస్తుంది. మార్చరీకి వెళ్ళి డెడ్ బాడీని చూస్తారు. ఫ్యూనరల్ కూడా అయిపోతుంది. ఇది జరిగిన నెక్స్ట్ డే రాజశేఖర్ మనుషులు అభిరామి ఇంటికొచ్చి హార్డ్ డిస్క్ గురించి ఆరా తీస్తారు. దాన్ని కిరణ్ ఎక్కడ దాచాడో చెప్పకపోతే చంపేస్తామంటారు. మరోపక్క కిరణ్ అనుమానాస్పద మృతి మీద ఎస్పీ ఆర్మోగం కూడా విచారిస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఆన్లైన్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అశ్విన్ కూడా అదే హార్డ్ డిస్క్ కోసం అభిరామిని కలుస్తాడు. కానీ తనకి ఏమీ తెలియదని చెప్తుంది. దీంతో అశ్విన్ అభిరామి కలిసి ఆ హార్డ్ డిస్క్ కోసం వేట మొదలు పెడతారు. ఇంతకీ దానిలో ఏముంది? ఎందుకు రాజశేఖర్ పోలీసులు దానికోసం వెతుకుతున్నారు? ఈ వ్యవహారంలో అభిరామికి అశ్విన్ చేసిన సాయం ఏంటి? అసలు కిరణ్ చనిపోయాడా, బతికే ఉన్నాడా అన్నది తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే. ఈ సినిమా టేకింగ్ విషయానికి వస్తే ఊహించని మలుపులు మన మతిని పోగొడతాయి. జీతు జోసెఫ్ సస్పెన్స్ మాయాజాలం మనల్ని మంత్రముగ్ధుని చేస్తుంది. దృశ్యం చూసే అప్పుడు ఎలాంటి అనుభూతి చెందుతామో మిరాజ్ చూసే అప్పుడు కూడా ఇంచుమించు అలాంటి థ్రిల్లింగే కలుగుతుంది. కథంతా ఇన్వెస్టిగేషన్ కోణంలో సాగిపోతుంది. సినిమా చివరి దాకా అభిరామి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్నట్టు కనిపించినా నిజాన్ని దాచిపెట్టి తన పక్కన వాళ్ళ ప్రాణాల్ని రిస్కులో పెట్టి గేమ్ ఆడుతుందని బయటపడే సన్నివేశం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో కథ ఆద్యంతం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వచ్చి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయనుకోండి. కొంతవరకు అవి ఎగ్జైటింగ్ గానే అనిపించినా ఆ తర్వాత హెవీ అయిందన్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్లో అభిరామి ప్రేమ, భర్త యాక్సిడెంట్, హార్డ్ డిస్క్ కోసం వేట, దానికోసం అశ్విన్ చేసే సహాయం, వీటితో ఫాస్ట్గా సాగిపోతుంది. ఒక విధంగా కథ అంతా అభిరామి అశ్విన్ మధ్యనే తిరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో విలన్ రాజశేఖర్ వచ్చి బెదిరించిపోతూ ఉంటాడు. ఇంతవరకు కథ ఆసక్తిగానే సాగిపోతుంది. హార్డ్ డిస్క్ కోసం ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్లో అభిరామి అశ్విన్ ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటారు. అప్పుడు అసలు నిజం బయటపడుతుంది. కిరణ్ చనిపోయాడా లేదా అన్న దానిపై క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ట్విస్ట్ నిజంగానే ఎవరు ఊహించరు. అలాగే అభిరామి ఫ్రెండ్ నిజ స్వరూపం తెలిసాక ఆశ్చర్యపోక మానరు. అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే చేజింగ్, యాక్షన్ ఎపిసోడ్ సాలిడ్ గా ఉంటాయి. ఒకదాన్ని అర్థం చేసుకునే లోపై ఇంకో సమస్య వచ్చి పడ్డం, ట్విస్టుల మీద ట్విస్టులు రావడం ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తుంది. జీతు జోసెఫ్ సస్పెన్స్ థ్రిల్లర్ మిరాజ్ అంటే అర్థం తెలుసా? ఎండమావి. ఏమీ లేని చోట నీళ్ళ కోసం వెతికినట్టు. ఒక హార్డ్ డ్రైవ్ కోసం వీళ్ళు జీవితాలనే రిస్క్ లో పెట్టేసుకుంటున్నారన్నమాట. యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అపర్ణ బాలమురళి బొద్దుగా ఉన్నా ముద్దుగానే కనిపిస్తుంది. యాక్టింగ్ ఇరగదీసేస్తోంది. ముఖ్యంగా అన్నీ తెలిసినా ఏమీ తెలియని అమాయకురాలులా నటిస్తూ కథని ముందుకు తీసుకెళ్తుంది. అపర్ణ ఫ్రెండ్ గా ఉంటూ డబుల్ గేమ్ ఆడే స్నేహితురాలి పాత్రలో హకీం చక్కగా నటించింది. అలాగే అపర్ణకి సాయం చేసే పాత్రలో ఆసిఫ్ అలీ చాలా సహజంగా నటించేశాడు. పోలీస్ ఆఫీసర్ గా సంపత్ రాజ్ యాక్టింగ్ బాగానే ఉంది. ఇది పేరుకి క్రైమ్ థ్రిల్లరే అయినా ఇంటిలిపది హాయిగా నింపాదిగా చూసేయొచ్చు. సో థియేటర్లో ఈ మూవీని మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసి ఆనందించవచ్చు. దీనికి ఆడియన్స్ ఇస్తున్న రేటింగ్ 2.5. సో మరి చూసేశారు కదా, ప్రభాస్, చరిష్మా, రవితేజ మాస్ పల్స్, అపర్ణ క్రైమ్ కార్నర్. వచ్చే వారం ఇంకొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి గురించి మీకు మంచి రివ్యూ ఇచ్చేస్తాను. ఇదే రోజు ఇదే టైంకి మళ్ళీ వస్తా. ఉంటా మరి, బాయ్.